ఆగస్టు 20వ తేదీ ఒడిశాలోని చందీపూర్ క్షిపణి పరీక్ష కేంద్రం నుంచి 5000 కిలోమీటర్ల పరిధి ఉన్న అగ్ని 5 మిసైల్ ప్రయోగం జరిగింది. ఆ పరీక్ష సూపర్ సక్సెస్ అయినట్లు రాజ్నాథ్ ప్రకటించారు. సెప్టెంబర్ 6వ తేదీ సేమ్ లొకేషన్ సేమ్ మిసైల్ రేంజ్ 4000 కిలోమీటర్లు. ఆ పరీక్ష కూడా విజయవంతమైంది. సెప్టెంబర్ 24 ఈసారి అగ్ని సిరీస్ లోని మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రైమ్ మిసైల్ ను పరీక్షించారు. అది కూడా దేశ చరిత్రలోనే తొలిసారి రైలు నుంచి ఈ ప్రయోగం చేశారు. ఈ 3 పరీక్షలు కేవలం నెల రోజుల గ్యాప్ లోనే జరిగాయి. దీంతో ఇక మిగిలింది అమెరికాను కూడా టచ్ చేసే సత్తా ఉన్న మోస్ట్ డేంజరస్ మిసైల్ అగ్ని 6 పరీక్ష ఒక్కటే అన్న చర్చ షురు అయింది. ఇంతకు జస్ట్ నెల రోజుల వ్యవధిలోనే అగ్ని సిరీస్ లోని వరుస మిసైల్ టెస్టుల వెనుక కథేంటి? అగ్ని ప్రైమ్ క్షిపణిని రైలు నుంచే ఎందుకు పరీక్షించారు? మాన్స్టర్ మిసైల్ అగ్ని 6 పరీక్షకు రంగం సిద్ధమవుతోందా? లెట్స్ వాచ్. న్యూక్లియర్ పవర్ మిసైల్ అగ్ని సిరీస్ లో మరో మాన్స్టర్ క్షిపణి. పవర్ఫుల్ అగ్ని ప్రైమ్ ని విజయవంతంగా పరీక్షించిన డిఆర్డీఓ. మాన్స్టర్ మిసైల్ అగ్ని 6 ప్రయోగానికి రంగం సిద్ధమవుతుందా? నోటీస్ టు ఎయిర్మెన్ కీలక క్షిపణి పరీక్షలు నిర్వహించే ముందు జారీ చేస్తారు. దీనినే నోటం అని పిలుస్తారు. రీసెంట్ గా హిందూ మహాసముద్రంలో నోటం జారీ అనే మాట సాధారణమైపోయింది. ఎందుకంటే భారత్ వరుస మిసైల్ టెస్టులు నిర్వహిస్తోంది. అందులోనూ అణుశక్తి సామర్థ్యాలు ఉన్న అగ్ని సిరీస్ క్షిపణులను వరుసగా ప్రయోగిస్తుంది. ఈ క్రమంలోనే చైనా, పాకిస్తాన్లు అలర్ట్ అవుతున్నాయి. చైనా అయితే భారత్ ఎయిర్ టు నోటం జారీ చేసిన ప్రతిసారి తన నిఘా నౌకలను హిందూ మహాసముద్రంలోకి పంపిస్తోంది. నోటం జారీ చేసిన సమయంలో పాకిస్తాన్ కంటెనిండా నిద్రపోలేని పరిస్థితి. ట్విస్ట్ ఏంటంటే ఆగస్టులో భారత్ నోటం జారీ చేసిన సమయంలో అమెరికా సైతం తన నిఘా నౌకను హిందూ మహాసముద్రంపై మోహరించింది. దీనంతటికీ కారణం అగ్ని. అవును, పాకిస్తాన్, చైనా, అమెరికాను భయపెడుతున్న మాన్స్టర్ మిస్సైల్ ఇదే. ఈ సిరీస్ లో ఏ క్షిపణి పరీక్ష జరుగుతుందో తెలుసుకోవడానికే ఆ దేశాలు హిందూ మహాసముద్రంలో మాటేస్తున్నాయి. భారత్ సైతం అగ్ని సిరీస్ మిస్సైళ్లనే వరుసగా ప్రయోగిస్తుంది. ఆగస్టు 20న అగ్ని 5 క్షిపణి పరీక్ష నిర్వహించింది. అగ్ని 5 క్షిపణికి 5000 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉంది. అంటే ఈ మిస్సైల్ రేంజ్ లోకి చైనాలోని కీలక నగరాలు వస్తాయి. వివరంగా చెప్పాలంటే అగ్ని 5తో దాడి చేస్తే చైనా నామరూపాలు లేకుండా పోతుంది. ఇక పక్కనే ఉన్న పాకిస్తాన్ అయితే వరల్డ్ మ్యాప్ నుంచి కనుమరుగైపోతుంది. 50,000 కేజీల బరువుండే ఈ క్షిపణి అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలదు. 1500 కేజీల అణు వార్ హెడ్ తో ఇది దాడులు చేస్తుంది. ఈ ప్రత్యేకతలే అగ్ని 5ను భారత్ లోని మోస్ట్ డెడ్లియెస్ట్ మిస్సైళ్ల సరసన నిలిచాయి. అగ్ని 5 కెనస్టరైజ్డ్ క్షిపణి. కెనస్టర్ అంటే గొట్టం లాంటి పరికరం. దీని నుంచి కూడా అగ్ని 5ని ప్రయోగించేందుకు వీలు పడుతుంది. ఫలితంగా అగ్ని 5 మిస్సైల్ ను రోడ్డు లేదా రైలు మార్గాల్లో ఈజీగా తరలించి ప్రయోగించవచ్చు. అన్ని రకాల వాతావరణాల్లోనూ తరలించి ప్రయోగించేందుకు కెనస్టరైజేషన్ ఉపయోగపడుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే అగ్ని 5 క్షిపణి డ్రాగన్ కంట్రీని వణికించింది. ఆగస్టు 20న నిర్వహించిన పరీక్షలో అన్ని సాంకేతిక, ఆపరేషనల్ పరిమితులు సరిగ్గా పనిచేస్తున్నాయని నిర్ధారించింది. కట్ చేస్తే 15 రోజుల్లోనే మరో అగ్ని నింగిలోకి దూసుకెళ్లింది. సెప్టెంబర్ 6న అగ్ని 4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. న్యూక్లియర్ కమాండ్ అథారిటీ పరిధిలోని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరిగింది. 20 మీటర్ల పొడవు ఉన్న ఈ క్షిపణి 4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలుగుతుంది. 1000 కిలోల మందుగుండు సామాగ్రిని తీసుకెళ్తుంది. నేల మీద తిరగగలిగే లాంచర్ ద్వారా దీన్ని ప్రయోగించవచ్చు. 2012లో తొలిసారిగా అగ్ని 4ని ప్రయోగించినప్పుడు అది 20 నిమిషాల్లో 3000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించింది. దాన్ని అప్డేట్ చేసి సెప్టెంబర్ 6న ప్రయోగించారు. సాంకేతిక, నిర్వహణపర లక్ష్యాలను అందుకుందని అధికారులు తెలిపారు. తాజాగా అగ్ని సిరీస్లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ మిస్సైల్ ప్రైమ్ ను విజయవంతంగా పరీక్షించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని మిస్సైల్ ప్రయోగాల్లో ఇది చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే దేశ చరిత్రలోనే తొలిసారి ఒక క్షిపణిని ట్రైన్ పై నుంచి ప్రయోగించారు.
ఇది భారత సాధించిన అతిపెద్ద ఘనత. తొలిసారి రైలుపై నుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించే సామర్థ్యాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని డిఆర్డీఓ రక్షణ మంత్రి రాజ్నాథ్ ప్రకటించారు. అణు సామర్థ్యం ఉన్న అగ్ని ప్రైమ్ క్షిపణిని దీనిపై నుంచి ప్రయోగించినట్లు రాజ్నాథ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ఆయన రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ డిఆర్డీఓను అభినందించారు. అతి తక్కువ సమయంలో అవసరమైన చోటుకు తరలించి ప్రయోగించేలా రైలు ఆధారిత మొబైల్ లాంచింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్ నుంచి తొలిసారి క్షిపణి ప్రయోగం చేపట్టాం. రైల్ నెట్వర్క్ సాయంతో ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా దేశంలో ఎక్కడికైనా వేగంగా తరలించి తక్కువ రియాక్షన్ టైంలో శత్రువు కంటపడకుండా ప్రయోగించవచ్చు అని పేర్కొన్నారు. అగ్ని ప్రైమ్ మిస్సైల్లో చాలా అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇది భారత రక్షణకు అదనపు బలాన్ని చేకూరుస్తుంది. దీనిలో రింగ్ లేజర్ గైరో ఆధారిత ఇనర్షియల్ నావిగేషన్, మైక్రో ఇనర్షియల్ నావిగేషన్ సిస్టంలను అమర్చారు. దీంతో పాటు జీపీఎస్, నావిక్ శాటిలైట్ నావిగేషన్లకు కూడా దీన్ని వాడుకునే ఆప్షన్ ఉంది. ఇక ఈ మిస్సైల్ కు ఉన్న కెనిస్టీర్ డిజైన్ కారణంగా తేలిగ్గా ఎక్కడికైనా రవాణా చేసి భద్రపరచవచ్చు. ఇది లాంచింగ్ కు అవసరమైన సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇప్పటికే అగ్ని ప్రైమ్ క్షిపణి పలు టెస్టుల్లో సామర్థ్యాన్ని నిరూపించుకుంది. మరి అగ్ని సిరీస్ లో నెక్స్ట్ ఏంటి? చాలా ఏళ్ల క్రితం ఒక విద్యార్థి అబ్దుల్ కలాంను ఒక విచిత్రమైన ప్రశ్న అడిగారు. అగ్ని మిస్సైల్ అమెరికాను నాశనం చేయగలదా అని ప్రశ్నించాడు. అయితే కలాం జోక్యం చేసుకుని, ప్రస్తుతానికి మనకు ఎవరూ శత్రువులు లేరు. అయితే ప్రపంచం మొత్తం ఏకమై 4 దిక్కుల నుండి మనల్ని నాశనం చేయడానికి వచ్చినా వారిని నిలువరించే శక్తి మన దేశానికి ఉందని వివరించారు. అప్పుడు కలాం చెప్పిన శక్తి మరేదో కాదు, అగ్ని 6 క్షిపణియే. అగ్ని 5కు అప్డేటెడ్ వర్షన్ ఇది. 1 కంటే ఎక్కువ న్యూక్లియర్ వార్ హెడ్లను మోసుకెళ్లేలా అగ్ని 6ని రూపొందిస్తున్నారు. దీని పరిధి 8,000 నుంచి 12,000 కిలోమీటర్లు. అనధికారికంగా అయితే 16,000 కిలోమీటర్లు. అంటే ప్రపంచం మొత్తం దీని పరిధిలోకి వస్తుందన్నమాట. ఇది తెలుసు కాబట్టే ఆగస్టు నెలలో నోటం జారీ చేసినప్పుడు అమెరికా కూడా అలర్ట్ అయింది. ఎస్ఎస్ శాంతా బార్బారా నౌకను హిందూ మహాసముద్రంలో మోహరించింది. కానీ నాడు భారత్ ప్రయోగించింది అగ్ని 5 మిస్సైల్ మాత్రమే. అగ్ని 6 ఒకేసారి 10 వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. అంటే ఒక్కసారి క్షిపణిలో అణుబాంబులను వేసి ప్రయోగిస్తే ఒక్కసారే 10 టార్గెట్లను ధ్వంసం చేస్తోంది. ఒక్క అణుబాంబు వేస్తేనే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఒకేసారి టార్గెట్లను సెట్ చేసి మరీ 10-20 బాంబులను వేస్తే అమెరికా కూడా నామరూపాలు లేకుండా పోవాల్సిందే. అంతేకాదు, శత్రువు రక్షణ వ్యవస్థను విచ్ఛిన్నం చేసి మరీ ముందుకు దూసుకెళ్లగలదు. అందుకే అగ్ని 6 క్షిపణి అమెరికాను కూడా కలవరపెడుతోంది. పైగా జలంతర్గాములు, లాంఛర్ల నుంచి కూడా దీన్ని ప్రయోగించవచ్చు. అంటే మన సరిహద్దుల వరకు తరలించి మరీ దీన్ని శత్రు దేశాలపైకి ప్రయోగించవచ్చు. ఇలాంటి క్షిపణులు ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉన్నాయి. అగ్ని 6 అందుబాటులోకి వస్తే ఆ దేశాల సరసన భారత్ కూడా చేరుతుంది. ఇది జరగొద్దనే అమెరికా కోరుకుంటుంది. అందుకే అగ్ని 6 పరీక్షలపై అధికార ప్రకటన లేకపోయినా అనుమానాలతో తన నిఘా నౌకను హిందూ మహాసముద్రంలో మోహరించింది. ఒకవేళ అగ్ని సిరీస్లో నెక్స్ట్ పరీక్ష ఇదే అయితే ఇండియా మరింత పవర్ఫుల్గా మారడం ఖాయం.